केसीआर आयो, रैतु बंधु लायो, केसीआर आयो, गुरुकुलम लायो, केसीआर आयो, इंटिंटिकी नल्ल लायो, केसीआर आयो, वर्षम लायो, అవునా? కేసీఆర్ ఆయో, కళ్యాణ లక్ష్మి లాయో, కేసీఆర్ ఆయో, అన్ని సంక్షేమ పథకాలు లాయో. రేవంత్ రెడ్డి ఆయో, రేవంత్ రెడ్డి ఆయో, కష్టాలు కన్నీళ్లు లాయో. అవునా? అవునా? రేవంత్ రెడ్డి చో జూటన్ కింగ్ మనందరినీ మోసం చేసిండు. అవునా కదా? అవునా కదా? రేవంత్ రెడ్డి ఆయో, కాంగ్రెస్ ఆయో, అందేరా లాయో. అవునా? మిత్రులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, టైం తక్కువగా ఉంది కాబట్టి మీరందరూ నన్ను ఓటేసి ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని బెదిరింపులు పెట్టినా, ఎన్ని పోలీసు కేసులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు పెట్టినా, మే 13వ తారీఖు నాడు అంటే వచ్చే సోమవారం నాడు మీరందరూ కలిసి ఒక్కసారి లైన్ లో నిలబడి మీరందరూ కలిసి లోపల పోయి ఎగుర్తు కొట్టాలి, ఎగుర్తు కొట్టాలి. కారు గుర్తుకు ఓటేస్తే, మీరందరూ కారు గుర్తుకు ఓటేస్తే వేరే పార్టీల దగ్గరికి పోయి అందరినీ కూడా తీసుకొచ్చి ఇది యుద్ధం, ఇది యుద్ధం, నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? నిజం గెలవాలి. ఇది ఒక త్యాగానికి ద్రోహానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? ఇది ఒక అహంకారానికి ఆశయానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. ఎవరు గెలవాలి? అందుకొరకే మిత్రులారా, మరి త్యాగానిది, ఆశయానిది, నిజానిది ఏ గుర్తు? ఏ గుర్తు? అబద్ధానిది ఏ గుర్తు? ఏ గుర్తు? చెయ్యి ఒక్కటే కాదు, పువ్వు కూడా, పువ్వు కూడా రెండు. ఒక్క నిమిషం ఆగండి. ఇదే చౌరస్తా మీద, ఇదే రామంగల్లో ఉండే ఆచార్య అన్నామలై అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ప్రచారం చేసిండు. ఆయన భవిష్యత్తులో వచ్చి నల్లమల బిడ్డలు ఇక్కడ ఉన్నారు. అవునా? అవునా? మిత్రులారా, మనం ఏ బీజేపీ అయితే వీళ్ళు ఊరూరా తిరుగుతున్నారో, ఈ బీజేపీ నరేంద్ర మోడీ కర్ణాటకలో ప్రజ్వల్ అనే 2900 మహిళలను అత్యాచారం చేసిన వ్యక్తిని భుజాన్ని వేసుకొని తిరిగిండు. బీజేపీ వస్తే మన మహిళలకు రక్షణ ఉంటుందా? 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 బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటున్నది. రాజ్యాంగం రద్దు చేస్తే మన రిజర్వేషన్లు పోతాయి. రిజర్వేషన్లు పోతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనారిటీలు, క్రైస్తవ మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు వీళ్ళందరూ రోడ్ల మీద పడి మళ్ళీ కూలీలుగా మారి, మళ్ళీ అమాలీలుగా మారి, మళ్ళీ పారిశుద్ధ్య కార్మికులుగా మారి మరి మళ్ళీ బాధపడే ప్రమాదం ఉన్నది. మరి ఏదమ్మా బీజేపీ ఓటు? ఏదమ్మా బీజేపీ ఓటు? అన్న ఏదమ్మా బీజేపీ ఓటు? రాజ్యాంగాన్ని కాపాడుకుందామా? రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి, రెండు చేతులు ఎత్తండి, రెండు చేతులు ఎత్తండి. మన మహిళలను కాపాడుకుంటామని అన్న వాళ్ళందరూ రెండు చేతులు ఎత్తండి, రెండు చేతులు ఎత్తండి. మిత్రులారా, మరొక్కసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి పెద్దలు గౌరవనీయులు మన కోసం హైదరాబాద్ నుంచి ఎన్నో పనులున్న అన్నగారు మరి తప్పకుండా మరి కల్వకుర్తి ప్రజలను దీవించాలి.